వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్ 15 ఆగస్ట్ అరడజన్ కి పైగా సినిమాలతో ముస్తాబోతోంది. మామూలుగా సినిమాల రిలీజ్లు ఉన్నప్పుడు వాళ్ళ వంతు వాళ్ళు ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా. అదే పోటీలో ఇంకొకరుంటే ఆ ప్రమోషన్స్ జోరు ఇంకా ఇంకా పెరిగిపోతుంది. సినిమా రేంజ్ ని ఇంపార్టెన్స్ ని బట్టి థియేటర్స్ అలాట్మెంట్ జరుగుతుంది. అయితే ఈ ఎఫెక్ట్ ఆల్రెడీ మంచి టాక్ తో నడుస్తున్న కమిటీ కుర్రాళ్లపై పడుతోంది. నైజాంలో ఒక్కసారిగా తగ్గిపోయాయి కమిటీ కుర్రాళ్ల వసూళ్లు. డబుల్ స్మార్ట్ సక్సెస్ ఇప్పుడు రామ్ కి పూరికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్మార్ట్ శంకర్ ఇద్దరి లైఫ్ల్లో ఎలా బూస్ట్ ఇచ్చిందో అలాగే డబుల్ స్మార్ట్ కూడా ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అందుకే గ్రౌండ్లోకి దిగి మరీ ప్రమోట్ చేస్తున్నారు రామ్. మిస్టర్ బచ్చన్ ని కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు రవితేజ. ఒకవైపు హరీష్ శంకర్, మరోవైపు భాగ్యశ్రీ బోర్సే, రవితేజ అందరూ కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు. రైడ్ సినిమాకి మిస్టర్ బచ్చన్ కి అసలు పోలికే ఉండదని చెప్పేశారు హరీష్ శంకర్. రామ్, రవితేజ సినిమాలతో పాటుగా థియేటర్స్ లోకి దూసుకొస్తున్నారు నార్నే నితిన్. గురువారం సాయంత్రం నుంచి ఆయ్ షోలు పడనున్నాయని అఫీషియల్ గా చెప్పేశారు అల్లు అరవింద్. గోదావరి యాసతో సినిమా జనాలని ఆకట్టుకోవడం ఖాయమంటోంది టీం. మన దగ్గర నుంచి 3 సినిమాలుంటే పొరుగు భాషల నుంచి మరో 3 సినిమాలు పలకరించడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది తంగలాన్. విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా తప్పకుండా ఆస్కర్ గెలిచి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది టీంలో. సబ్జెక్ట్ కనుక కనెక్ట్ అయితే కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు క్రిటిక్స్. అటు నార్త్ నుంచి వేద, స్త్రీ 2 సినిమాలు కూడా థియేటర్స్ లోకి దూసుకొస్తున్నాయి. సంక్రాంతి సీజన్ సమ్మర్ ఉండాల్సినంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది ఈసారి దసరా గ్రౌండ్. అక్టోబర్ 10న వస్తున్నానని అప్పుడెప్పుడో అనౌన్స్ చేశారు తారక్ అండ్ రజనీ. కానీ తారక్ తప్పుకున్నారు, రజనీ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను అదే రోజు వస్తున్నా అని కన్ఫర్మ్ చేసేశారు కంగువ. అంతా కూల్ కదా అనుకుంటున్న సమయంలో తలైవా ఇచ్చిన ట్విస్ట్ అద్రిపోయిందంటున్నారు ఫ్యాన్స్. మరి ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం. దేవరా సెప్టెంబర్ 27కి ఫిక్స్ అయ్యాక వండర్ఫుల్ డేట్ మాకు దక్కిందోచ్ అని గట్టిగా అనుకున్నారు కంగువా టీం. మా సినిమా సబ్జెక్టే వేరు, మా స్థాయి వేరు అంటూ డిక్లేర్ చేసేశారు. తాము రంగంలోకి దిగుతున్న రోజు ఇంకా ఎవ్వరూ రావడానికి సాహసించరు అనే కాన్ఫిడెన్స్ కనిపించింది వారి మాటల్లో. రీసెంట్ గా రిలీజ్ అయిన కంగువా ట్రైలర్ చూశాక ఫక్తు యాక్షన్ సినిమా అని ఫిక్స్ అయ్యారు జనాలు. గిరిజన తెగల మధ్య ఎదురైన స్పర్ధలు, పోటీలు, పోరాటాలు వంటి నేపథ్యంలో కథ సాగుతున్నట్టుగా అనిపించింది. మొన్నటిదాకా అక్టోబర్ 10 సూర్యకి సోలో డేట్ అనుకున్నారు తంబీలు. అక్టోబర్ 10 మీద ముందు నుంచి నా దృష్టి ఉంది అంటున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వెటాయిన్ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది కల్కితో ప్రూవ్ చేసుకున్న అమితాబ్, పుష్ప సీక్వెల్తో రెడీ అవుతున్న ఫాహద్, మన రానా కీ రోల్స్ చేశారు ఈ మూవీలో. వెటాయిన్ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తోంది టీం. సో ఈసారి అక్టోబర్ 10 తలైవార్ వర్సెస్ సూర్య అన్నట్లుగా ఉండబోతోంది. రికార్డ్ అనే పదం వింటే చాలండి, ఫ్యాన్స్ కి పూనకాలే. ఏ అవార్డు అయినా సరే A to Z అది మా స్టార్ పేరు మీద ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోతారు. రీ రిలీజ్ల విషయంలో కూడా మహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఇలాంటి కాంపిటీషన్ కనిపిస్తుంటుంది. మరి టాప్ 5లోకైనా సీనియర్లు చిరు అండ్ నాగ్ చేరుకోగలుగుతారా? హ్యావ్ ఎ లుక్. మొన్నటికి మొన్న మురారి రీ రిలీజ్ ఒక సంచలనం. అప్పట్లో చూసిన సినిమాని పోటీ పడి మరి చూశారు మహేష్ అభిమానులు. 8.52 కోట్ల కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది సినిమా. అంతకుముందు టాప్లో 7.46 కోట్ల కలెక్షన్లతో ఉన్న ఖుషీని క్రాస్ చేసేసింది. ఇప్పుడు మళ్లీ మురారి రికార్డ్ని గబ్బర్ సింగ్తో దాటేయాలనే సంకల్పంతో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అస్సలే ఈ ఏడాది పవన్ సినిమా రిలీజ్ ఉంటుందో లేదో తెలియని డైలమా ఉంది. కాబట్టి గబ్బర్ సింగ్తో దుమ్ము దులిపేయాలని ఫిక్స్ అయిపోతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. చిరంజీవి పుట్టినరోజుకు రెడీ అవుతున్న ఇంద్ర రీ రిలీజ్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమాని మరొకసారి థియేటర్లో చూసి తీరాల్సిందే అని ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాప్ 5 రీ రిలీజ్ గ్రాసర్స్ లో ఇంద్రాకి ఈసారి చోటు గ్యారంటీ అనే టాక్ వినిపిస్తోంది. సునామీ వచ్చిన టైంలో థియేటర్స్ లో సందడి చేసిన సినిమా మాస్. నాగార్జున కెరియర్లో చెప్పుకోదగ్గ మూవీ. ఈసారి నాగ్ బర్త్డేకి రీ రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా. జ్యోతిక, చార్మీతో కింగ్ చేసిన సందడి చూడాలంటే ఆయన బర్త్డే వరకు వెయిట్ చేయాల్సిందే మరి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో నాయికగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఇది నిన్న మొన్నటి దాకా వచ్చిన వార్త. కానీ లేటెస్ట్ గా ఆమె స్పందించారు. ఇప్పుడు అందరి దృష్టి మృణాల్ కాకపోతే ఇంకెవరు అంటున్నారు. ఇంతకీ మృణాల్ కాకపోతే వచ్చేది ఎవరు?
సీతారామంలో క్లాసిక్ హీరోయిన్గా పోర్ట్రే అయ్యారు మృణాల్ ఠాకూర్. ఆ కాస్ట్యూమ్స్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ లొకేషన్స్ అన్నీ ఆమెను ఆడియన్స్కి డీప్గా కనెక్ట్ చేయించాయి. హను రాఘవపూడితో మంచి ర్యాపో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభాస్ సినిమాలోనూ ఆమెనే నాయికగా తీసుకుంటారనే మాట వైరల్ అయింది. కల్కి తర్వాత జోరు మీదున్న ప్రభాస్తో జోడీ కట్టడానికి ఏ హీరోయిన్ అయినా ఎందుకు కాదంటుంది? అందులోనూ వార్కమ్ లవ్ స్టోరీతో ఆల్రెడీ మెప్పించిన మృణాల్ ఎందుకు కాదంటారు అని అనుకున్నారంతా. అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు తారుమారయ్యాయి. నేను డార్లింగ్తో సినిమా చేయడలేదని డిక్లేర్ చేశారు ఫ్యామిలీ స్టార్ గర్ల్. మరిప్పుడు ప్రభాస్తో ఫౌజీలో కనిపించే హీరోయిన్ ఎవరు? ఇప్పటిదాకా టాలీవుడ్ చూడని నాయికను ఈ మూవీలో సెలెక్ట్ చేశారన్నది ఇన్సైడ్ న్యూస్. మరి ఆమె ఎవరు? ప్రభాస్తో జోడీ కట్టడానికి ఎలా సెలెక్ట్ అయింది అనే విషయాలు తెలియాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే మరి. మార్పు ఒక్కటే, మార్పు లేనిది అనే విషయాన్ని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే లాస్ట్ సినిమాలకి, లేటెస్ట్ సినిమాలకి మార్పు చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ క్లబ్లో జాయిన్ అయిన కెప్టెన్స్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. సరిపదా శనివారం ట్రైలర్ను చూసిన వారందరూ ఈ రేంజ్ యాక్షన్ సినిమాలో నానిని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అంటున్నారు. ఈ కాంబోలో వచ్చిన అంటే సుందరానికి ఈ సినిమాకి ఏ మాత్రం పొంతన ఉండదనే విషయాన్ని పదే పదే అనుకుంటున్నారు. వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తోంది. ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి గత చిత్రాలకు భిన్నంగా సాగుతుంది ఈ లేటెస్ట్ మూవీ. ఈ ఏడాది రిలీజ్కు రెడీ అవుతున్న తండేల్ సినిమాతో చందు మొండేటి కూడా జానర్ మార్చేశారు. ఎమోషనల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నారు చందు. సెన్సిబుల్ సబ్జెక్టులను గొప్పగా డీల్ చేస్తారనే పేరుంది గౌతమ్ తిన్ననూరికి. ఆయన తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నారు. పూర్తి స్థాయి మాస్ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. శ్రీలంక ఎపిసోడ్తో భారీ హైప్ తెచ్చుకుంది ఈ ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాళ టీటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.